హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనకైతే ఈ ఆగస్ట్లో చాలా కొత్త మొబైల్స్ అయితే లాంచ్ చేయబోతున్నాయి. సో రకరకాల మొబైల్ చాలా ఎక్కువ ప్రైజ్లో, చాలా తక్కువ ప్రైజ్లో మనకైతే చాలా లాంచ్ చేయబోతున్నాయి. సో ఈ రోజు మన వీడియోలో ఈ ఆగస్ట్ మంత్లో లాంచ్ కాబోయే మొబైల్స్ గురించి మనం అయితే తెలుసుకుందాం. సో ఎవరైతే ఒక కొత్త మొబైల్ కొనుక్కోవాలనుకుంటున్నారో, ఈ మొబైల్ అన్ని ఏమేమి రిలీజ్ అవుతున్నాయి చూశాక మీరైతే ఒక డిసైడ్ కావచ్చు. సో నేను మొబైల్ కొనుక్కోవన్నా లేకపోతే ఆగండి అని. సో మనం లేట్ చేయకుండా టాపిక్ వెళ్ళే ముందు తప్పకుండా వీడియోకి లైక్ చేసి, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే వేసుకొని మరి లేటెస్ట్ వీడియో కోసం. సో మనం లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం. సో అందులో మనకు ఫస్ట్ మొబైల్ వచ్చేసి వివో బ్రాండ్ నుంచి. సో వివో V40 సిరీస్. ఇందులో కంప్లీట్గా మనకైతే 2 మొబైల్స్ అయితే లాంచ్ అవుతాయి. 6.78 కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. అంతేకాకుండా 120Hz రేట్కు సపోర్ట్ చేస్తుంది. సో స్నాప్డ్రాగన్ 7 Gen 3తో మనకైతే వస్తుంది. అంతేకాకుండా 50MP మెయిన్ కెమెరా ఉంటుంది. సో 50MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. 5500 mAh బ్యాటరీ ఉంటుంది. అప్రాక్సిమేట్లీ మనకైతే ఇది 30,000 నుంచి 40,000 లోపు మనకైతే లాంచ్ కాబోతుంది. సో రఫ్గా మనమైతే 40,000 లోపు అనుకుందాం. ఎందుకంటే ఇలా మనకు 2 మొబైల్స్ వస్తాయి కాబట్టి, ఒకటి స్టాండర్డ్ మొబైల్ వస్తుంది, ఒకటి ప్రో మోడల్ మొబైల్ వస్తుంది. సో మనకైతే ప్రో మోడల్ అనేది మనకైతే ఇంచుమించు 40,000 దాకా ఉంటుంది. సో స్టాండర్డ్ మోడల్ అనేది మనకైతే దాని నుంచి ఒక 2,000 రూపాయల నుంచి 4,000 రూపాయల కన్నా తక్కువ అయితే ఉంటుంది. సో ఈ 2 మొబైల్స్ అనేవి. సో వివో బ్రాండ్ ఎప్పుడూ మనకైతే ప్రైస్ అని అనుకున్న దానికన్నా ఎక్కువనైతే పెడతారు. సో చూడాలి మనకు ఎగ్జాక్ట్గా మనకి ఈ ప్రైస్ పెడతారు లేకపోతే ఇంకా వేరే ప్రైస్ అయితే పెడతారేమని. సో నేను చెప్పే ప్రైస్ అన్ని మనకైతే 100% ఫిక్స్ కాలేదు, జస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ప్రైజే. సో సెకండ్ మొబైల్ వచ్చేసి మోటో బ్రాండ్ నుంచి. సో మోటో ఎడ్జ్ 50 నియో 6.4 ఫుల్ హెచ్డీ ఫ్లాట్ పోయిల్ డిస్ప్లే ఉంటుంది. అంతేకాకుండా 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అంతేకాకుండా మీడియాటెక్ డైమెన్సిటీ 7300తో మనకైతే వస్తుంది. సో 50MP మెయిన్ కెమెరా ఉంటుంది, 32MP సెల్ఫ్ కెమెరా ఉంటుంది. సో 4310 mAh మనకైతే బ్యాటరీ ఉంటుంది. సో అప్రాక్సిమేట్లీ మనకైతే 19,000 లోపు మనకైతే మొబైల్ అనేది లాంచ్ కాబోతుంది. సో ఇంకా మొబైల్ వచ్చేసి రియల్మీ 13 Pro సిరీస్. ఇందులో కూడా మనకైతే 2 మొబైల్స్ ఉంటాయి. 6.7 ఫుల్ హెచ్డీ కర్వ్ డిస్ప్లే ఉంటుంది. సో స్నాప్డ్రాగన్ 7 Gen 2తో వస్తుంది. సో 50MP మెయిన్ కెమెరా ఉంటుంది, 50MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. సో మనకైతే 5200 mAh బ్యాటరీ వస్తుంది. అప్రాక్సిమేట్లీ మనకైతే 30,000 లోపు మనకైతే 2 మొబైల్స్ అనేవి మనకైతే లాంచ్ అవుతాయి. సో 30,000 లోపు తీసుకుంటే ఒక డీసెంట్ ప్రైస్ అని మనం చెప్పుకోవచ్చు కంపేర్ టు స్పెసిఫికేషన్ తోటి. సో గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ కూడా మనకైతే ఇదే వేలో మనకైతే లాంచ్ కాబోతున్నాయి. సో ఇదైతే మనకు 6.7 QHD AMOLED డిస్ప్లే ఉంటుంది. సో ఈ మొబైల్లో మనకైతే గూగుల్ టెన్సర్ G14 అనే ప్రాసెసర్ వాడారు. ఈ ప్రాసెసర్ అనేది పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. బట్ ఇందులో మనకు హీటింగ్ ఇష్యూస్ లేకపోతే వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ లాగా మనకైతే అవుతుంది. అంతేకాకుండా మనకైతే 50MP మెయిన్ కెమెరా ఉంటుంది, 48MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. సో 5100 mAh బ్యాటరీ ఉంటుంది. ఎక్స్పైరీ మనకైతే 90,999 రూపాయలు మనం చెప్పుకోవచ్చు. సో రఫ్గా మనం అయితే 1 lakh బిలోని మనం పెట్టుకుందాం. ఎందుకంటే మనకు లాంచ్ ఆఫర్ అవి ఉన్నప్పుడు మనకైతే 90,000 వస్తాయి. బట్ లాంచ్ అయిన తర్వాత కొన్ని రోజులకు మనకైతే 1,00,000 రూపాయలు ఫిక్స్ అయి ఉంటుంది. సో 1,00,000 రూపాయల మొబైల్ మనం పెట్టచ్చు అంటే, సో దానికి సంబంధించిన మొబైల్ లాంచ్ అయిన తర్వాత నేనైతే రివ్యూ ఉంటుంది కదా, సో దానికి సంబంధించిన కంపల్సరీ మొబైల్ నేను కొంటా. కొన్ని మీకు కంప్లీట్ పర్ఫెక్ట్ రివ్యూ అయితే ఇస్తాం. ఆ రివ్యూ మీరు మిస్గా ఉండాలంటే తప్పకుండా మా ఛానల్ ఇప్పుడు మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి. సో ఇంకొక మొబైల్ వచ్చేసి సామ్సంగ్ బ్రాండ్ నుంచి. సో సామ్సంగ్ S24 FE. సో ఇది మనకి S24 సిరీస్కి ఒక స్టాండర్డ్ వర్షన్ మనం చెప్పుకోవచ్చు. 6.55 ఫుల్ హెచ్డీ సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అవుతుంది. సో సామ్సంగ్ Exynos 2400 ప్రాసెస్ తోటి మనకైతే వస్తుంది. ఈ ప్రాసెసర్ అనేది కూడా మనకైతే చాలా ఫాస్ట్ ఉంటుంది. అంతేకాకుండా 50MP మెయిన్ కెమెరా ఉంటుంది, 12MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. సో 4500 mAh బ్యాటరీ ఉంటుంది. సో మనకైతే రఫ్గా 56,000 లోపు మనకైతే మొబైల్ అనేది లాంచ్ కాబోతుంది. సో నథింగ్ బ్రాండ్ నుంచి ఇంకొక మొబైల్ అయితే లాంచ్ కాబోతుంది. సో ఆల్రెడీ నథింగ్ ఫోన్ 1 లాంచ్ అయింది, నథింగ్ ఫోన్ 2 లాంచ్ అయింది, నథింగ్ ఫోన్ 2A లాంచ్ అయింది. ఇప్పుడు నథింగ్ ఫోన్ 2A ప్లస్ మొబైల్ మనకైతే లాంచ్ కాబోతుంది. సో ఆల్రెడీ వీడైతే 7 నెల 31 తారీఖు 2024 మనకైతే లాంచ్ అవుతుందని వీళ్ళైతే అనౌన్స్మెంట్ అయితే చేశారు అఫీషియల్గా. సో గూగుల్ బ్రాండ్ నుంచి కూడా మనకైతే గూగుల్ పిక్సెల్ 9 Pro Fold అనే మొబైల్ మనకైతే గ్లోబల్గా లాంచ్ అవబోతుంది. ఇదైతే మనకు ఆగస్ట్ 14th మనకైతే మొబైల్ అయితే లాంచ్ కాబోతుంది. సో ఇన్ఫినిక్స్ బ్రాండ్ నుంచి కూడా మనకైతే ఇన్ఫినిక్స్ Note 40X 5G అనే మొబైల్ మనకైతే లాంచ్ కాబోతుంది. 6.78 ఫుల్ హెచ్డీ ప్లస్ IPS LCD డిస్ప్లే ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 వస్తుంది. 108MP మెయిన్ కెమెరా ఉంటుంది, 208MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది, 5000 mAh బ్యాటరీతో వస్తుంది. మనకైతే ఎక్స్పెక్టెడ్ 15,000 లోపు ఈ మొబైల్ మనకైతే లాంచ్ చేయబోతున్నారు. సో 15,000 లోపు అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ మనకి కంపల్సరీ మనం చెప్పుకోవచ్చు. ఈ స్పెసిఫికేషన్స్ బట్టి ఇన్ఫినిక్స్ వాళ్ళు మనకైతే చాలా ఎక్కువ స్పెసిఫికేషన్స్ పెడుతున్నారు, అంతేకాదు చాలా తక్కువ ప్రైస్ పెట్టుకుంటున్నారు. సో అందుకే వీళ్ళకైతే సేల్స్ కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి. సో 15,000 లోపు అంటే నేనైతే కంపల్సరీ ఈ మొబైల్ నేనైతే రికమెండ్ చేస్తాను. సో యాజ్ ఆఫ్ నౌ ఈ స్పెట్స్ బట్టి బట్ మనకు ఆ మొబైల్ కొన్న తర్వాత నేనైతే అసలైన ముచ్చట చెప్తా మనకు హిట్ అవుతుందా ఫట్ అవుతుందని. సో ఈ మొబైల్ కూడా నేనైతే కొందామని నేను ప్లానింగ్లో ఉన్నా. సో ఇంకొక మొబైల్ వచ్చేసి IQ నుంచి. సో IQ G9 Pro 6.78 ఫ్లాట్ AMOLED డిస్ప్లే ఉంటుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 3తో మనకైతే వస్తుంది. అంతేకాకుండా 50MP మెయిన్ కెమెరా ఉంటుంది, 16MP సెల్ఫీ కెమెరా ఉంటుంది, 6000 mAh బ్యాటరీ ఉంటుంది. ఇదైతే మనకు అరౌండ్ మనకైతే 24,000 లోపు ఇదైతే మనకు మొబైల్ అనేది లాంచ్ కాబోతుంది. సో 24,000 లోపు అంటే కూడా మనకు ఒక డీసెంట్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు కంపేర్ టు ఈ స్పెట్స్ ఈ ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే. సో ఇవి మనకైతే అప్కమింగ్ మొబైల్స్ ఈ ఆగస్ట్
ఆగస్ట్లో లాంచ్ అయ్యే మొబైల్స్ అయితే. సో దాదాపు మనకు ఆగస్ట్ ఎండింగ్ వరకన్నా ఈ మొబైల్స్ అయితే లాంచ్ కావాలి. సో మనం చూడాలి మనం ఎన్ని మొబైల్స్ లాంచ్ అయితే ఎన్ని మొబైల్స్ డిలే అవుతాయని. సో అంతేకాకుండా ఇప్పటివరకు మనకు ఉన్న రూమర్ ప్రకారం హెచ్ఎండి నుంచి కూడా ఒక మొబైల్ అయితే లాంచ్ కాబోతుంది. అంతేకాకుండా మనకు యాసర్ నుంచి కూడా ఒక మొబైల్ అయితే లాంచ్ కాబోతుంది. సో యాసర్ గురించి అంత పెద్ద ఇన్ఫర్మేషన్ ఏమి లేదు కానీ సో మనకి హెచ్ఎండి మొబైల్ గురించి అయితే మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. సో మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. మనకైతే 6.65 HD ప్లస్ IPS LCD స్క్రీన్ ఉంటుంది. సో మనకైతే యూనిసెక్ T60తో వస్తుంది. అంతేకాకుండా 30MP మెయిన్ కెమెరా ఉంటుంది. సో 5000 mAh బ్యాటరీ వస్తుంది. అంతేకాకుండా అండర్ 10,000లో మనకైతే మొబైల్ లాంచ్ అవబోతుంది. సో ఈ మొబైల్ అనేది మనకు ఈ మంత్ ఎండింగ్లోనో నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లోనో మనకి మొబైల్ లాంచ్ అవుతుంది. సో మొబైల్ లాంచ్ అయిన తర్వాత దీన్ని కూడా నేను ఉంటుంది ఎందుకంటే కొత్త బ్రాండ్ కాబట్టి. సో మనకి ఏ విధంగా ఉంది ఎట్లుంది మనకు అండర్ 10,000లో బెస్ట్ అవుతుందా అవ్వదా సో కంప్లీట్ ఏదైతే చెక్ చేశాను. సో ఇప్పుడు దాదాపు చెప్పిన మొబైల్స్ అని నేనైతే ఆల్రెడీ కొందామని ఫిక్స్ అయినాను. దీనికి సంబంధించిన కంప్లీట్ రివ్యూ కెమెరా టెస్ట్ అవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే కంపల్సరీ మన ఛానల్ ఇప్పుడే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంతేకాకుండా వీడియో మీకు నచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే ఒక లైక్ అయితే వేయండి ఎందుకంటే నాకు కొంచెం బూస్ట్ అప్ అవుతుంది. అంతేకాకుండా ఇంకేమైనా మొబైల్ మిస్ అని మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కంపల్సరీ మీరైతే కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో ఎలా అనిపించింది కూడా మీరైతే కామెంట్ చేయండి. సో మీరు కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది ఈ వీడియో అసలు యూస్ఫుల్ అవుతుందా చూస్తున్నారా చూడలేదా సో లేకపోతే యూస్ఫుల్ అవుతలేదని. సో అంతేకాకుండా మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.